అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు డాక్టర్ ఆర్పి సుధా. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది వీక్లీ ప్రెడిక్షన్. అంటే ఏంటంటే మే నెల ఆఖరి వారం ప్రెడిక్షన్స్ మాట్లాడబోతున్నాము. ద్వాదశ రాసుల వారికి ఎట్లా ఉందో చూద్దాము. ద్వాదశ రాసులకి ఫలితం చెప్పే ముందు ఎప్పుడైనా మనం మాట్లాడుకునేది ఏంటంటే గోచారం గురించి మాట్లాడుకుంటాము. గోచార రీత్యానే ప్రెడిక్షన్స్ అనేవి చెప్పడం అనేది జరుగుతుంది. ఎప్పటికైనా సరే అందరికీ తెలుసు, రాశి అంటే చంద్రుడు ఏ భావంలో ఉన్నారో దాన్ని రాశి అంటాము. అంటే 12 రాశులు ఉన్నాయి, అలాగే 12 భావాలు కూడా ఉన్నాయి అన్నమాట. సో అందరికీ తెలిసిన విషయం ఏంటంటే చంద్రుడు 2 రోజులకు ఒకసారి ఇల్లు మారుతూ ఉంటారు, ఒక హౌస్ నుంచి ఇంకో హౌస్కి వెళ్తూ ఉంటారు. సూర్యుడేమో 30 రోజులకు ఒకసారి వెళ్తూ ఉంటారు. జూపిటర్, శని అంటే గురు, శని, రాహు, కేతువులు కొంచెం లాంగ్ టర్మ్ ఒక రాశిలో ఉంటారనమాట. అలాగే మనం వీనస్ కానీ మెర్కురీ కానీ మనం చూసాము అంటే శుక్రుడు, బుధుడు చూసాము అంటే 30 రోజులకి 45 రోజులకి మారుతూ ఉంటారనమాట. సో ఇవి గ్రహస్థితులు. బట్ ఈ నెలలో గ్రహస్థితులు ఎట్లా ఉన్నాయో చూద్దాము. ఎప్పటికైనా ఫస్ట్ మనం మాట్లాడుకుంటాం ఏంటంటే శని గురించి మాట్లాడుకుంటాము. ఎందుకంటే అందరూ ఏళ్ళనాటి శని అని చాలా భయపడుతూ ఉంటారనమాట. శని ప్రభావం ఎక్కువ ఉంటుంది, చాలా కష్టపడుతుందని అందరికీ తెలుసు. సో శని ప్రస్తుతం మనకి మీనంలో ఉన్నారు, అలాగే శుక్రుడు కూడా మీనంలో ఉన్నారు. అదేంటంటే ఉచ్చస్థితి శుక్రుడికి. సో మీనంలోనే ఉన్నారు. ఈ నెల ఆఖరికి మారుతున్నారు అనమాట, అంటే ఈ వారంలోనే. అలాగే బుధుడేమో ప్రస్తుతం మేషంలో ఉన్నారు. మే 28కి ఏమో మనకేమో వృషభానికి వెళ్తున్నారు అనమాట. అలాగే మోస్ట్ ఇంపార్టెంట్ గ్రహం, అన్నిటికన్నా బెనిఫిక్ గ్రహం మనం చెప్పుకునేది ఏంటంటే జూపిటర్, అంటే గురువు ఏమో ప్రస్తుతం మిథునంలో ఉన్నారు. మిథునానికి కూడా మనకి మే 14th అంటే లాస్ట్ వీక్ వెళ్ళారనమాట. అండ్ రాహుకేతువులు ఏమో ప్రస్తుతం మనకి మూమెంట్ అనేది జరిగింది లాస్ట్ వీక్. సో రాహు ఏమో ప్రస్తుతం ఏమో కుంభంలో ఉన్నారు, అలాగే కేతు ఏమో మనకి సింహంలో ఉన్నారనమాట. సన్ ఏంటంటే ఎవ్రీ మనకి 30 డేస్కి మనం మాట్లాడుకున్నాము. 14th మారారు. ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే వృషభంలో ఉన్నారనమాట. ఇది ఈ వార గ్రహస్థితి. నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయేది కర్కాటక రాశి వాళ్ళ గురించి. కర్కాటక రాశి వాళ్ళకి కొంతవరకు ఏంటంటే భాగ్యం అనేది ఏర్పడుతుంది. ఎస్పెషల్లీ ట్రావెలింగ్ ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు, టూరిజం ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి ట్రావెలింగ్ అనేది ఎక్కువ కనిపిస్తోంది. అండ్ ఆల్సో లాభం కూడా చేకూరుతుంది అనమాట. అలాగే ఏంటంటే ఫారినర్స్తో టచ్ పెట్టుకున్న వాళ్ళు కానీ, లేకపోతే బిజినెస్ చేసేవాళ్ళు కానీ, ఆన్లైన్ బిజినెస్ చేసేవాళ్ళకి కానీ, ఆన్లైన్ కన్సల్టెన్సీ చేసేవాళ్ళకి కానీ చాలా బాగుంటుంది. డిజిటల్ మార్కెటింగ్ వాళ్ళకి కూడా చాలా చాలా బాగుంటుంది అనమాట, ఎస్పెషల్లీ ఈ రాశిలో ఉన్న వాళ్ళకి. అండ్ ఆల్సో మార్స్ కూడానే ఉన్నారు. సో కెరియర్ డెవలప్మెంట్ ఈ వారం బాగుంది వీళ్ళకి, కర్కాటక రాశి వాళ్ళకి. పెద్దల ఆశీస్సులు కొంచెం తక్కువ, అంటే సపోర్ట్ అనేది కొంచెం తక్కువ ఉన్నది. శ్రమ అనేది చాలా చాలా అధికం కనిపిస్తుంది అనమాట. లక్కీగా ఏంటంటే వీళ్ళకి అష్టమ శని కూడా వెళ్ళిపోయింది. సో కొంతవరకు ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఉంది, అలాగే హెల్త్ కూడా కుదుట పడుతుంది. అలాగే పిల్లల విషయానికి వస్తే కనుక పిల్లలు చెప్పిన మాట విని కొంతవరకు పైకి వచ్చే సూచనలు, వీళ్ళు చెప్పిన మాట విని పైకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి అన్నమాట. ఈ వారంలో పిల్లల మీద ఖర్చు పెట్టడం కూడా ఎక్కువ కనిపిస్తోంది. సో కొంచెం జాగ్రత్త పడడం అనేది మంచిది, ఎందుకంటే డూబ్రా ఖర్చులు అవ్వకూడదు కదా. ఎప్పుడైనా సరే రాబడి ఉన్నప్పటికే పోబడి కూడా ఉంటుంది. సో ఇక్కడ రాబడి ఎక్కువే ఉంది ఈ రాశి వాళ్ళకి, పోబడి కూడా కొంచెం ఎక్కువే ఉందన్నమాట. కొంచెం జాగ్రత్తగా చూసుకోవడం మంచిది, ఎందుకంటే డూబ్రా ఖర్చు అనేది ఎక్కువ కనిపిస్తుంది. సో పరిహారాల విషయానికి వస్తే కనుక తప్పక వీళ్ళు సోమవారం రుద్రాభిషేకం చేయించుకోవడం, అలాగే శివుడు టెంపుల్ని దర్శించుకోవడం చాలా చాలా మంచిది. లేని పక్షాన్ని ఇంట్లో కూర్చుని రుద్రాభిషేకం వినడం కానీ, మహామృత్యుంజయం వినడం కానీ ఇంకా మంచిదన్నమాట. సో ఇవన్నీ చేసుకుంటూ ఉంటే ఇంకా బాగుంటుంది వీళ్ళకి.